రోజు చాలామంది తల్లులు తండ్రులు ఏడుస్తున్నారు. నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు, దేవుని దగ్గరకు వెళ్ళి ఏడుస్తున్నారు. అయ్యా మా అబ్బాయి చెడిపోయాడు, మా అమ్మాయి చెడిపోయింది. పోయిన వారం వచ్చి ఒక తల్లి తండ్రి ఏడుస్తున్నారండి, బాగా భయంకరంగా ఏడుస్తున్నారండి. ఏంటో తెలుసా? అయ్యా మా అబ్బాయి తాగుబోతుడు అయిపోయాడయ్యా, ఇంటికి తాగి వస్తున్నాడయ్యా, వాడు తాగి వస్తే మేము చూడలేకపోతున్నామయ్యా, ఆ అబ్బాయి చెడిపోయాడయ్యా అని చెప్పి వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చారండి. చెడిపోయాడట, తాగుతున్నాడట, తాగుబోతయ్యాడట, తాగింటికి వస్తున్నాడట. కన్న తల్లి తండ్రి తట్టుకోలేక వచ్చి ప్రార్థనా సహాయం కోరుతున్నారు. చెడిపోయాడయ్యా మా అబ్బాయి, దయచేసి మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి అని ఏడుస్తున్నారు. వాళ్ళ అబ్బాయిని చూసి అడిగాను, బాబు నువ్వేం చదువుకుంటున్నావు అని అడిగాను. 10th క్లాస్ అండి అన్నాడు. ఏ క్లాసు? 10th క్లాస్. ఆ తల్లి తండ్రి వచ్చి ఏడుస్తున్నది, మా అబ్బాయి చెడిపోయాడు, తాగుబోతు అయిపోయాడు అని అంటే మీరు అనుకుంటారు కదా 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు బాగా గడ్డం పెరిగిపోయి జుట్టు పెరిగిపోయి. కాదండి, 10th క్లాస్ బాయ్ అండి, 15 years బాయ్ అండి. 15 సంవత్సరాల వయసున్న కొడుకు చెడిపోయాడు, తాగుబోతు అయిపోయాడు అని చెప్పి ఆ తల్లి ఆ తండ్రి నా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏడుస్తున్నారు. ఏం ప్రయోజనం? అమలారా, నా కోసం కాదు మీరు ఏడవాల్సింది, మీ పిల్లల కోసం ఏడవండి. ఎప్పుడో చెప్పండి, వాళ్ళు మిమ్మల్ని ఏడిపించక మునుపే వారి కోసం మీరు నా పాదాల సన్నిధిలో ఏడవండి, కన్నీళ్ళు కార్చండి. విలియం బూత్ అని ఓ అద్భుతమైన దైవజనుడు ఉన్నాడు. అతని సేవ సాల్వేషన్ ఆర్మీ. మీరు విన్నారా? సాల్వేషన్ ఆర్మీ అనే సేవ విన్నారా? విన్నవాళ్ళు చూపిస్తారా? సాల్వేషన్ ఆర్మీ. ఎస్, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సాల్వేషన్ ఆర్మీ అనేటటువంటి అద్భుతమైన సంఘాన్ని, సంస్థను, సేవను స్టార్ట్ చేసినటువంటి సేవకుడు విలియం బూత్. ఆ విలియం బూత్ భార్య ఒకరోజు మాట అంది. ఏమన్నా తెలుసా? నా ఇంట్లో, వినండి తల్లులో తండ్రులో, విలియం బూత్ భార్య సేవకురాలు ఒక మాట అంది. ఏమనంటే, నా ఇంటిలో చెడిపోయిన కొడుకు ఉండడానికి వీలు లేదు అని చెప్పిందండి. నా ఇంటిలో నా కొడుకు, నా బిడ్డలు చెడిపోయిన వారుగా ఉండడానికి వీలేదు. వారు చెడిపోక మునుపే వారి కోసం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసుకొని వారిని కాపాడుకుంటాను. 8 మంది బిడ్డలను కందండి, ఒక్కడు కూడా చెడిపోలేదండి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని సాక్షులుగా, దేవుని సేవకులుగా వర్ధిల్లారు. కానీ ఈరోజు దురదృష్టం ఏమిటంటే, మనలో అనేక మంది తండ్రులు తల్లులు ఈరోజు ఏడుస్తున్నారు. ఏమని? మా అబ్బాయి చెడిపోయాడు, మా అమ్మాయి చెడిపోయింది. బ్రదర్, ప్రార్థన చేయండి. 40 సంవత్సరాల వయసు వచ్చింది, మా అబ్బాయి ఇంకా స్థిరపడలా, చెడిపోయాడు. 30 సంవత్సరాల వయసు వచ్చింది, మా అమ్మాయి ఇంకా స్థిరపడలా, చెడిపోయింది. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు. కారణం తెలుసా? వారిని దేవుడు నీకు పసిపిల్లలుగా ఇచ్చినప్పుడే వారి కోసం నువ్వు కన్నీళ్లు కార్చలేదు. చదువుదాం రండి విలాప వాక్యములు. 19వ వచనము 2వ అధ్యాయము, పేజ్ నెంబర్ 682 చదువుతున్నా. నీవు లేచి రేయి మొదటి జామున, ఏమిటి? నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుమో, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుమో, నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుమో. ఎవరి కోసం? గట్టి చెప్పండి. పసి పిల్లల కోసం. తల్లులు వింటున్నారా? తండ్రులు వింటున్నారా? మనలో ఉన్న పెద్ద లోపం ఏమిటంటే, మనం చేసినటువంటి పెద్ద తప్పు ఏమిటయా అంటే, దేవుడు మనకు బిడ్డల్ని ఇచ్చినప్పుడు మనం వాళ్ళని ఆరోగ్యంగా పెంచామే కానీ ఆత్మీయంగా మాత్రం పెంచలేం.
వాళ్ళని ప్రేమించాము కానీ వారి కోసం ప్రార్థన చేయలా. పసిపిల్లలుగా ఉన్నప్పుడే మీ బిడ్డల కోసం రేయి మొదటి జామున లేచి ఆకాశం వైపుకు మీ చేతులెత్తి నీళ్లు కుమ్మరించున్నట్లుగా మీ హృదయాలను కుమ్మరించండి. అంటే అర్థం ఏమిటి? కన్నీరు కార్చి ప్రార్థించండి. విలియం బూత్ భార్య అంటుంది, నా ఇంట్లో చెడిపోయిన కొడుకు ఉండడానికి వీలేదో. ఆ విధంగా నేను నా బిడ్డల్ని ప్రేమిస్తాను, ప్రార్థన చేస్తాను నా బిడ్డల కోసం. ప్రార్థన చేసిందండి, కన్నీరు కార్చిందండి. 8 మంది బిడ్డల్లో ఒక్కడు కూడా పాడైపోలా, చెడిపోలా. ఈరోజు మనకున్న ఒక్కగాను ఒక కొడుకు, ఒక్కగాను ఒక కూతురు, 2 లేక 3 లేక 4 అల్లాడిపోతున్నాం. ఒక్కడు మాట అంటల్లా, ఒక్కరు మందిరానికి రావటల్లా, దేవుని సంధిలో కుదురుగా కూర్చోవటల్లా, ప్రార్థన చేద్దాం రండి అంటే ప్రార్థనకు రావటల్లా. ఈరోజు మనం ఏడుస్తున్నాం, దుఃఖపడుతున్నాం, వేదన చెందుతున్నాం. సంగమా, క్రీస్తు అంటున్న మాట జాగ్రత్తగా వినండి. అమలారా, నా కోసం ఏడవకండి, మీ పిల్లల కోసం ఏడవండి. ఈరోజు మనం తీర్మానం తీసుకోవాలి. ఏంటో తెలుసా? మన పిల్లల కోసం ఖచ్చితంగా ఏడవాలి. ప్రభు సన్నిధిలో కన్నీటితో వారి యొక్క క్షేమం కోసం, వారి ఆత్మీయత కోసం, వారి మంచి భవిష్యత్తు కోసం మనం ఖచ్చితంగా కన్నీరు కార్చాలి. ఎప్పుడట చెప్పండి? సీరియల్ అన్నీ అయిపోయిన తర్వాత, అవునా? వయసు అంతా ఉడిగిపోయిన తర్వాత, అవునా? బైబిల్ సెలవిస్తుంది రేయి మొదటి జాము అని. అంటే ఉదయం 3 గంటల నుంచి 6 గంటల మధ్య